అబుదాబిలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ ఫైనల్ గా కంప్లీట్ అయింది. దీనితో రాబోయే సీజన్ కోసం మొత్తం 10 టీమ్స్ ఎలా ఉండబోతున్నాయో దానిపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ వేలంలో జట్లు భారీగా ఖర్చు చేశాయి. ముఖ్యంగా ఓవర్సీస్ స్టార్స్ మరియు యంగ్ ఇండియన్ టాలెంట్ కోసం ఫ్రాంచైజీస్ 200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి తమ స్క్వాడ్ ను స్ట్రెంథెన్ చేసుకున్నాయి. ఈ వేలంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా క్యామరాన్ గ్రీన్ నిలిచాడు. ఇతని కోసం కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ ఏకంగా 25.20 కోట్లు వెచ్చించింది. ఆల్రౌండర్ కావడంతో గ్రీన్ కోసం కేకేఆర్ అంత భారీ ధర చెల్లించింది. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్స్ కేటగిరీలో కార్తిక్ శర్మ మరియు ప్రశాంత్ వీర్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. వీరిద్దరి కోసం చెన్నై సూపర్ కింగ్స్ తలా 14.20 కోట్లు ఖర్చు చేసింది. ఈ సీజన్ వేలంలో వీరే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్. మొత్తానికి ఈ మినీ వేలంలో అన్ని టీమ్స్ పటిష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈసారి ఐపీఎల్ టైటిల్ ఎవరు గెలుస్తారో చూడాలి. నెంబర్ 1 కేకేఆర్. వీరి ప్లాన్ అంతా అగ్రెసివ్ రీబిల్డ్ మీద ఉంది. ఆండ్రూ రసెల్ కి సరైన రిప్లేస్మెంట్ కోసం చూసి ఏకంగా 25.20 కోట్లతో క్యామరాన్ గ్రీన్ ని కొనుగోలు చేశారు. పవర్ హిట్టింగ్ మరియు డెత్ బౌలింగ్ పటిష్టం చేయడమే వీరి మెయిన్ గోల్. యాక్షన్ అయ్యాక కేకేఆర్ స్క్వాడ్ ఒకసారి చూద్దాం. బ్యాటర్స్ అజింక్య రహానే కెప్టెన్, ఫిన్ అలెన్, మనీష్ పాండే, రోమన్ పవల్, రఘువంశీ, రమన్దీప్ సింగ్, సర్తన్ రంజన్, టీమ్ షేఫర్ట్, రింకు సింగ్, రాహుల్ త్రిపాఠి. ఆల్రౌండర్స్ కెమరాన్ గ్రీన్, సునీల్ నారాయణ్, రచిన్ రవీంద్ర, అంకుల్ రాయ్. బౌలర్స్ ఆకాష్ దీప్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, కార్తిక్ త్యాగి, ముస్తఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా, ప్రసాద్ సోలంకి, ఉమ్రాన్ మాలిక్, వరుణ్ చక్రవర్తి, తేజస్వి దహియా, దక్ష్ కర్మ. ఇక కేకేఆర్ పాసిబుల్ ప్లేయింగ్ లైన్ ఒకసారి చూద్దాం. రచిన్ రవీంద్ర ఆర్ ఫిన్ అలెన్, టీమ్ సెఫర్ట్, అజింక్య రహానే, రఘువంశీ, క్యామరాన్ గ్రీన్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, సునీల్ నారాయణ్, హర్షిత్ రాణా, మతీషా పతిరానా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. నెంబర్ 2 చెన్నై. ఈసారి చెన్నై యూత్ అండ్ ఫ్యూచర్ మీద ఫోకస్ పెట్టింది. అందుకే అన్క్యాప్డ్ ప్లేయర్స్ కోసం ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మల కోసం భారీగా 28.40 కోట్లు ఖర్చు చేసింది. జడేజా, శామ్ కరణ్ వెళ్లిపోవడంతో ఆ గ్యాప్ ని యంగ్ టాలెంట్ తో ఫిల్ చేయాలనుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్. బ్యాటర్స్ రుతురాజ్ గైక్వాడ్, డెవాల్ బ్రావిస్, ఎంఎస్ ధోని, కార్తిక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్, మాథ్యూ షార్ట్. ఆల్రౌండర్స్ శివం డూబే, జాక్ పోల్స్, రామకృష్ణ ఘోష్, శ్రేయస్ గోపాల్, ఆయుష్ మాత్రే, జెమీ ఓవర్టన్. బౌలర్స్ ఖలీల్ అహ్మద్, అమాన్ ఖాన్, రాహుల్ చహర్, నతన్ ఎలిస్, గుర్జన్ప్రీత్ సింగ్, మ్యాట్ హెన్రీ, అఖిల్ హుసైన్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, నూర్ అహ్మద్, ప్రశాంత్ వీర్. ఇక చెన్నై సూపర్ కింగ్స్ పాసిబుల్ ప్లేయింగ్ లో చూస్తే ఓపెనర్స్ సంజు శాంసన్, ఆయుష్ మాత్రే. నెంబర్ 3 రుతురాజ్ గైక్వాడ్. నెంబర్ 4 డెవల్ బ్రావిస్. నెంబర్ 5 శివం డూబే. నెంబర్ 6 కార్తిక్ శర్మ. నెంబర్ 7 మహేంద్ర సింగ్ ధోని, వికెట్ కీపర్. నెంబర్ 7 ప్రశాంత్ వీర్. నెంబర్ 8 నూర్ అహ్మద్. నెంబర్ 9 నాథన్ ఎలీస్. నెంబర్ 10 మ్యాట్ హెన్రీ और అఖిల్ హుసైన్. నెంబర్ 11 ఖలీల్ అహ్మద్ और రాహుల్ చహర్. నెంబర్ 3 ముంబై ఇండియన్స్. ముంబైది బడ్జెట్ స్మార్ట్ బై స్ట్రాటజీ. చాలా తక్కువ పర్స్ మనీ 2.75 కోట్లు ఉన్న క్వింటన్ డికాక్ ని కేవలం 1 కోటికే దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉన్న తక్కువ డబ్బుతో స్క్వాడ్ ని అద్భుతంగా బిల్డ్ చేసుకున్నారు. ఇక ముంబై ఇండియన్స్ స్క్వాడ్ చూద్దాం. బ్యాటర్స్ క్వింటన్ డికాక్, దనిష్ మాలేవర్, రాబిన్ మించ్, నమన్ ధీర్, రియాన్ రికల్టన్, షర్ఫన్ రొదర్ఫర్డ్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, రాజ్ బావా, కార్బిన్ బోష్, విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్. బౌలర్స్ అశ్విని కుమార్, ట్రెంట్ బౌల్ట్, జేపీ బుమ్రా, దీపక్ చహర్, అల్లా గజన్ఫర్, మయాంక్ మార్కండే, రఘు శర్మ, షర్దుల్ ఠాకూర్, అదర్వర్ అన్కోలర్, మయాంక్ రావత్, మోహిత్ ఇజార్. ఇక ముంబై ఇండియన్స్ పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. ఓపెనర్స్ గా క్వింటన్ డికాక్ అండ్ రోహిత్ శర్మ. నెంబర్ 3 సూర్యకుమార్ యాదవ్. నెంబర్ 4 తిలక్ వర్మ. నెంబర్ 5 షెర్ఫెన్ రూథర్ఫోర్డ్. నెంబర్ 6 హార్దిక్ పాండ్యా. నెంబర్ 7 రమన్ ధీర్. నెంబర్ 8 షర్దుల్ ఠాగూర్. నెంబర్ 9 దీపక్ చహర్. నెంబర్ 10 అల్లా గజన్ఫర్. నెంబర్ 11 ట్రెంట్ బోల్ట్. నెంబర్ 12 జస్ప్రీత్ బుమ్రా. నెంబర్ 4 ఎస్ఆర్హెచ్. వీరిది బిగ్ హిట్టింగ్ డామినెన్స్ స్ట్రాటజీ. లియామ్ లివింగ్స్టోన్ ను 13 కోట్లకు కొని తమ బ్యాటింగ్ ఆర్డర్ ను మరింత డేంజరస్ గా మార్చుకున్నారు. అయితే మొహమ్మద్ షమీకి రిప్లేస్మెంట్ తీసుకోకపోవడం మరింత రిస్క్ అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ చూద్దాం. బ్యాటర్స్ ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషాన్, హెన్రిచ్ క్లాసెన్, రవిచంద్రన్ స్మరన్, అన్క్రిత్ వర్మ. ఆల్రౌండర్స్ అభిషేక్ శర్మ, బెర్నన్ కాస్, హర్ష్ దూబే, జాక్ ఎడ్వర్డ్స్, లియామ్ లివింగ్స్టోన్, కమిండు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, శివం మావి. బౌలర్స్ ప్యాట్ కమిన్స్, ప్రఫుల్ హింగే, ఇషాన్ మాలింగా, హర్షల్ పటేల్, షకీబ్ హుసైన్, ఓంకార్ టర్మాలే, జైదేవ్ ఉనట్కత్, జీషాన్ అల్షారి, అమిత్ కుమార్, సలీల్ అరోరా, క్రైన్ ఫుల్తెరా, శివాన్ కుమార్. ఎస్ఆర్హెచ్ పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. నెంబర్ 3 ఇషాన్ కిషాన్. నెంబర్ 4 అంకిత్ వర్మ. నెంబర్ 5 హెన్రిచ్ క్లాసెన్. నెంబర్ 6 లియామ్ లివింగ్స్టోన్.
నెంబర్ 7 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 8 ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 హర్షల్ పటేల్, నెంబర్ 10 జయదేవ్ ఉనడ్కట్, నెంబర్ 11 ఇషాన్ మాలింగా. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా జిషన్ అల్సారీ ఆర్ హర్ష్ దూపే వస్తారు. నంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ ప్లాన్ టాప్ ఆర్డర్ ఓవరాల్ మీద ఉంది. ఓపెనింగ్ సమస్యలు తీర్చడానికి బెన్ డకెట్, పతుమ్ నిశంకలను తీసుకున్నారు. అలాగే బౌలింగ్లో అకిబ్ నబీ లాంటి కొత్త టాలెంట్ పై ఇన్వెస్ట్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్ స్క్వాడ్ బ్యాటర్స్ అభిషేక్ పోరెల్, బెన్ డకెట్, డేవిడ్ మిల్లర్, కరుణ్ నాయర్, పాతుమ్ నిశంక, కేఎల్ రాహుల్, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, పృథ్వీ షా, ట్రిస్టన్ స్టబ్స్. ఆల్రౌండర్స్ అక్షర్ పటేల్, అజయ్ మండల్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ. బౌలర్స్ అక్విబ్ నబీ, దుష్మంతా చమీరా, కైల్ జెమిసన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టి నటరాజన్, లుంగి ఎంగిడి, విప్రాజ్ నీకం, మిచెల్ స్టార్క్, త్రిపురానా విజయ్, సాహిల్ పరక్. ఢిల్లీ క్యాపిటల్స్ పాసిబుల్ ప్లేయింగ్ 11 ఓపెనర్స్ గా కేఎల్ రాహుల్ ఆర్ బెన్ డకెట్. నెంబర్ 3 నితీష్ రాణా, నెంబర్ 4 అక్షర్ పటేల్, నెంబర్ 5 డేవిడ్ మిల్లర్, నెంబర్ 6 ట్రిస్టన్ స్టబ్స్, నెంబర్ 7 అశుతోష్ శర్మ, నెంబర్ 8 విప్రాజ్ నీగం, నెంబర్ 9 అక్యూబ్ నబీ, నెంబర్ 10 మిచెల్ స్టార్క్, నెంబర్ 11 కుల్దీప్ యాదవ్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా టి నటరాజన్. నెంబర్ 6 గుజరాత్ టైటన్స్. గుజరాత్ వాల్యూ ఇన్వెస్టింగ్ చేసింది. జేసన్ హోల్డర్, టామ్ బ్యాంటన్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ను తక్కువ ధరకే దక్కించుకొని మిడిల్ ఆర్డర్ ను స్ట్రెంథన్ చేసుకుంది. అయితే గుజరాత్ టైటన్స్ స్క్వాడ్ చూద్దాం. బ్యాటర్స్ శుభ్మన్ గిల్, అనుజ్ రావత్, జోస్ బట్లర్, కుమార్ కుషాగ్రా, సాయి సుదర్శన్, ఎం షారుఖ్ ఖాన్. ఆల్రౌండర్స్ జేసన్ హోల్డర్, గ్లెన్ ఫిలిప్స్, రషీద్ ఖాన్, నిశాంత్ సింధు, మానవ్ సుధర్, రాహుల్ తెవతియా, వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ అర్షద్ ఖాన్, అశోక్ శర్మ, గుర్నూర్ బార్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కగిసో రబాడా, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్. ఇక గుజరాత్ టైటన్స్ పాసిబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్ గా శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్, నెంబర్ 3 జోస్ బట్లర్, నెంబర్ 4 గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 5 వాషింగ్టన్ సుందర్, నెంబర్ 6 జేసన్ హోల్డర్, నెంబర్ 7 షారుఖ్ ఖాన్, నెంబర్ 8 రాహుల్ తెవాతియా, నెంబర్ 9 రషీద్ ఖాన్, నెంబర్ 10 కగిసో రబాడా, నెంబర్ 11 మొహమ్మద్ సిరాజ్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా ప్రసిద్ కృష్ణ. నెంబర్ 7 రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ మెయిన్ టార్గెట్ స్పిన్ పవర్. రవి బిష్ణోయ్ని కొనుగోలు చేసి తమ స్పిన్ విభాగాన్ని స్ట్రాంగ్ చేసుకుంది. జడేజా, శామ్ కరణ్ రావడంతో వీరి టీం చాలా బ్యాలెన్స్డ్ గా మారింది. రాజస్థాన్ రాయల్స్ స్క్వాడ్ బ్యాటర్స్ శుభం డూబే, షిమ్రాన్ హిట్మయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్, లాండ్రే ప్రెటియస్, వైభవ్ సూర్యవంశీ. ఆల్రౌండర్స్ శామ్ కరణ్, డొనవన్ ఫెరేరా, రవీంద్ర జడేజా. బౌలర్స్ జోఫ్రా ఆర్చర్, బ్రిజిష్ శర్మ, నన్రే బర్గర్, తుషార్ దేశ్పాండే, క్విన్ మఫాకా, యాడమ్ మిల్నే, సుశాంత్ మిశ్రా, విఘ్నేష్ పుతూర్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, కుల్దీప్ సేన్, యుద్వీర్ సింగ్, అమన్ రావ్, రవి సింగ్, యష్ రాజా పుంజా. రాజస్థాన్ రాయల్స్ పాసిబుల్ ప్లేయింగ్ 11 ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ, నెంబర్ 3 రియాన్ పరాగ్, నెంబర్ 4 ధ్రువ్ జురేల్, నెంబర్ 5 డొనవన్ ఫెరేరా, నెంబర్ 6 షిమ్రాన్ హిట్మయర్, నెంబర్ 7 శామ్ కరణ్, నెంబర్ 8 రవీంద్ర జడేజా, నెంబర్ 9 జోఫ్రా ఆర్చర్, నెంబర్ 10 రవి బిష్ణోయ్, నెంబర్ 11 సందీప్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్ గా తుషార్ దేశ్పాండే ఆర్ యుద్వీర్ సింగ్. నెంబర్ 8 లక్నో సూపర్ జైంట్స్. లక్నో ఓవర్సీస్ స్కోర్ మీద దృష్టి పెట్టింది. వనిండు హత్రంగా, ఆండ్రిష్ నోకియా లాంటి విదేశీ ప్లేయర్స్లలో తమ బౌలింగ్ ను పదును పెట్టుకుంది. లక్నో సూపర్ జైంట్స్ స్క్వాడ్ బ్యాటర్స్ రిషబ్ పంత్, అబ్దుల్ సమాద్, ఆయుష్ బదోని, మాథ్యూ బ్రిడ్జ్కే, హిమ్మత్ సింగ్, జోస్ ఇంగ్లీష్, ఎడెన్ మార్క్రమ్, నిక్లస్ పూరన్. ఆల్రౌండర్స్ వనిండు హస్రంగా, హర్షిష్ కుల్కర్ని, మిచెల్ మార్ష్, షాబాద్ అహ్మద్. బౌలర్స్ ఆకాష్ సింగ్, ఆవేద్ ఖాన్, మొహమ్మద్ షమి, మొహసిన్ ఖాన్, ఆండ్రిష్ నోకియా, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాతి, మణివరన్ సిద్ధార్థ్, అర్జున్ టెండూల్కర్, నమన్ తివారీ, మయాంక్ యాదవ్, అక్షత్ రఘువంశీ, ముకుల్ చౌదరి. ఇక లక్నో సూపర్ జైంట్స్ పాసిబుల్ ప్లేయింగ్ 11 ఓపెనర్స్ గా ఎడెన్ మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్, నెంబర్ 3 రిషబ్ పంత్, నెంబర్ 4 నిక్లస్ పూరన్, నెంబర్ 5 ఆయుష్ బదోని, నెంబర్ 6 హిమ్మత్ సింగ్ ఆర్ ముకుల్ చౌదరి, నెంబర్ 7 అబ్దుల్ సమాద్, నెంబర్ 8 వనిండు హస్రంగా, నెంబర్ 9 మొహమ్మద్ షమి, నెంబర్ 10 మయాంక్ యాదవ్, నెంబర్ 11 దిగ్వేష్ రాతి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆవేష్ ఖాన్ వస్తారు. నెంబర్ 9 పంజాబ్ కింగ్స్. పంజాబ్ టీం రోల్ క్లారిటీ కోసం వెతికింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో మిడిల్ ఆర్డర్ హిట్టింగ్ కోసం చూసి కూపర్ కొనెలీ లాంటి ప్లేయర్ ని పిక్ చేసుకుంది. పంజాబ్ కింగ్స్ స్క్వాడ్ బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్, ప్రియాన్ షారియా, పైలా అవినాష్, హర్నూర్ సింగ్, మిచెల్ ఓవెన్, ప్రభు సిమ్రన్ సింగ్, విష్ణు వినోద్, నెహాల్ వదేరా. ఆల్రౌండర్స్ అజ్మతుల్లా ఒమర్జాయ్, కూపర్ కొనెలీ, మార్కో ఎన్సన్, ముషీర్ ఖాన్, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, సూర్యేష్ షెగ్డే. బౌలర్స్ హర్షదీప్ సింగ్, జావియర్ బ్యాటిల్, యుజ్వేంద్ర చహల్, ప్రవీణ్ డూబే, బెన్ వార్షియస్, లోకీ ఫెర్గుసన్, హర్ప్రీత్ బార్, వైశాఖ్ విజయ్ కుమార్, యష్ ఠాగూర్, విశాల్ నిషాద్.
ఇక పంజాబ్ పాసిబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్గా ప్రియాంక్ షారియా అండ్ ప్రభు సిమ్రన్ సింగ్. నెంబర్ 3 శ్రేయస్ అయ్యర్. నెంబర్ 4 నెహాల్ వదేరా. నెంబర్ 5 మిచెల్ ఓవర్ ఆర్ కోపర్ కొనెలీ. నెంబర్ 6 అజ్మతుల్లా ఉమర్జాయ్ ఆర్ మార్కస్ స్టోయినిస్. నెంబర్ 7 శశాంక్ సింగ్. నెంబర్ 8 సూర్యాన్ షెగ్డే. నెంబర్ 9 మార్కో ఎన్సన్. నెంబర్ 10 యుజ్వేంద్ర చహల్. నెంబర్ 11 లాకీ ఫెర్గుసన్. నెంబర్ 12 వైశాఖ్ విజయ్ కుమార్ ఆర్ యష్ ఠాగూర్. నెంబర్ 10 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ స్టెబిలిటీ కోరుకుంది. పెద్ద మార్పులు చేయకుండా వెంకటేష్ అయ్యర్ లాంటి నమ్మకమైన ఇండియన్ ఆల్రౌండర్ని టీంలోకి తెచ్చుకుని బ్యాకప్ని సెట్ చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్క్వాడ్ బ్యాటర్స్ రజత్ పడిదర్, జార్డన్ కాక్స్, టిమ్ డేవిడ్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ. ఆల్రౌండర్స్ జాకోబ్ బెత్తల్, కనిష్ చౌహాన్, సాత్విక్ జైస్వాల్, వెంకటేష్ అయ్యర్, విహాన్ మల్హోత్రా, మంగేష్ యాదవ్, కృణాల్ పాండ్యా, రొమారియో షఫట్. బౌలర్స్ అభినందన్ సింగ్, జేకబ్ డఫీ, జాస్ హ్యాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, విక్కీ ఓస్వాల్, రసిక్దార్ సలాం, సుయేష్ శర్మ, స్వప్నిల్ సింగ్, నువాన్ తుషారా, యష్ దయాల్. ఇక ఆర్సీబీ పాసిబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్. నెంబర్ 3 వెంకటేష్ అయ్యర్. నెంబర్ 4 రజత్ పడిదర్. నెంబర్ 5 టిమ్ డేవిడ్. నెంబర్ 6 రొమారియో షఫట్. నెంబర్ 7 జితేష్ శర్మ. నెంబర్ 8 కృణాల్ పాండ్యా. నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్. నెంబర్ 10 యష్ దయాల్ ఆర్ మంగేష్ యాదవ్. నెంబర్ 11 జాస్ హ్యాజిల్వుడ్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా సుయేష్ శర్మ. ఇది గైస్ వీడియో. సో ఏ టీం స్ట్రాంగ్గా ఉంది అండ్ ఏ టీం ఈ సీజన్ కప్ విన్ అవుతుందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆప్షన్లో అందరికన్నా బాగా పర్ఫామ్ చేసిన టీం ఏంటో కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.